నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మెదపరేం సామి? రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. బాబుగారు, మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది, ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. ఉత్తి పుణ్యాన్ని పులి మనుషుల్లాగా ఆకలిస్తే, ఆకలి ఉన్నా లేకపోయినా చంపేది. దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం. అది మృగం తాలూకు ధర్మం. కానీ మన అందరికీ ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మేమేం చేసి చిన్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా ఈ మొక్కలు అంటే పీకుతాం. ఎందుకు పీకుతాం మనకే తెలియదు. అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం, ఆలోచన లేకుండా బతుకుతాం. ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తపనల్లా నేను ప్రభుత్వంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇవన్నీ ఇష్యూస్ కాదు. ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేం. మంచినీరు లేకపోతే మనం బతకలేం. నేనేమనుకుంటానంటే చాలాసార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్లు లేకపోతే ఎంత విలువెల్లాడిపోతాం. ఎండల్లో చాలామంది, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉండాలి ఉత్తి పుణ్యానికి. పళ్ళు దొంగటానికి చెప్పి కానుక పుల్లని ఇరిచేసేవాళ్ళు. ఆ చెట్లో పెట్టింది కానుక పుల్లు పళ్ళు దొంగటానికి కాదురా బాబు, అది నీడనివ్వడానికి, పిల్లలు ఆడుకునే అని చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు. సమ్మర్కి వచ్చేటప్పటికి, వేసవికాలం మాకు ఎలా ఉండేదంటే ఎక్కడైనా సరే ఇంతపాటి ఆకు దొరికితే దానికి ఉన్నామన్నంత చిన్నపాటి చెట్టు నీడ ఉండేవి కావు. చేతుల బాధ్యత లేకుండా మనందరం చిన్నపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అది అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు ఎవరికి కూడా ఇదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఫ్యాషన్ కాదు, ఇది మన బాధ్యత. ఇది నేను చాలా సందర్భాలు చెప్తాను. ఇది విన్న పాత కథ అయినా మనందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం మనకు కాదు. ఎప్పుడో ఒక ముసలతను ఒక రాజు వెళ్తున్న సమయంలో వేట నుంచి రాజు తిరిగి వస్తుంటే అతను ఒక మనవణ్ణి పెట్టుకొని, ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవణ్ణి పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు. రాజు తాలూకు సైన్యాధిపతి, మంత్రి అందరూ అపహాస్యం చేస్తారు. నీకు ఎంత ఆశ చెప్పు, నీకు ఎంతకాలం బతుకుందాం అన్నాడు. నా కోసం చేయట్లేదు, నా మనవడి తరం కోసం చేస్తున్నాను. అని అప్పుడు వాడికి ఆ భవిష్యత్తును ఆలోచించి చేస్తున్నాను అనేది. అలాగే మనం ఏమి చేసినా ఈ వేదిక పైన ఉన్న చిరంజీవి చౌదరి గారు కానీ, PCCF హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోర్స్ కానీ, శ్రీ AK నాయక్ గారు కానీ, RP ఖజూరియా గారు కానీ, సుమన్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, రేవతి గారు కానీ, రాహుల్ పాండే గారు కానీ, శాంతిప్రియ పాండే గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, శ్రీ BAV కృష్ణమూర్తి గారు కానీ, మిగతా ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ, NGOs, పార్ట్నర్స్, శ్రీమతి ధరణి, శ్రీ KLN మూర్తి, శ్రీ రాకేష్ కలువ, ఇక్కడున్న మీ టీచర్స్ కానీ, ఇక్కడున్న మీరందరూ కూడా మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని, పిల్లలు బాగుండాలి అని, దానికోసం ఈ ప్రయత్నం అంతా. సరదా ఉండాలి, అన్నీ చేయాలి. కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా. ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం, ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి, ఇది మనందరం నేర్చుకోవాలి. ఫస్ట్ ముందు మనం ఒకసారి, నా ఇంట్లో నేను ఎప్పుడైనా సరే ఏదైనా పెడితే నా ఇంట్లో నా పిల్లలు నేర్పిస్తారు నాకు ఆ ప్లాస్టిక్ అది వాడకని. అలా మీరు మాకు నేర్పించాలి. ఎందుకంటే మీరు చెప్పాల్సింది మా భవిష్యత్తు, మీరు పాడు చేయ పెద్దలకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు పిల్లల వాక్కు దైవ వాక్తో సమానం అంటారు. మీరు ఒకసారి పెద్దలు తప్పు చేస్తే మీరు సరిచేయాలి.